ఇక్ష్వాకు వంశస్థుడు. కౌసల్య దశరథ మహారాజుల కుమారుడు. సకల గుణాభిరాముడు శ్రీరాముడు. రామో విగ్రహవాన్ ధర్మః అని వేదాలు వర్ణించిన మహోన్నతుడు. భూమిపై అవతరించిన ధర్మస్వరూపుడు. 16 దైవిక లక్షణాలతో ప్రకాశించిన ఆ పరమపురుషుడు శ్రీరాముడు. గుణవంతుడు, వీరుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞత కలిగినవాడు, సత్యవాది, దృఢ సంకల్పం కలవాడు, మంచి స్వభావం కలవాడు, సమస్త జీవరాశులకు మేలు చేసేవాడు, పాండిత్యం కలవాడు, సమర్థుడు, రూపవంతుడు, ఆత్మనిగ్రహం కలవాడు, కోపాన్ని జయించినవాడు, తేజస్సుతో మెరిసేవాడు, అసూయ లేనివాడు, అవసరమైతే ఉగ్రరూపం దాల్చే పరాక్రమశాలి, త్రేతాయుగంలో అధర్మ నిర్మూలనకు, రాక్షస సంహారానికి మానవ రూపంలో భూమిపై అవతరించిన మహావిష్ణువు శ్రీరామచంద్రుడు. రాముడు ఒక పేరు కాదు, ధర్మం, న్యాయం, నీతి కలిగిన జీవన మార్గం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.